సో మనం చూడొచ్చు, ఇది మన యొక్క డాష్ బోర్డ్. సో ఫస్ట్ మనం ఒక అకాడమిక్ ఇయర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మనము అకాడమిక్స్కి వెళ్ళి దాంట్లో అకాడమిక్ ఇయర్ క్లిక్ చేస్తాం. సో క్రియేట్ అకాడమిక్ ఇయర్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. దెన్ టైటిల్ వచ్చేసి 2026 to 2027 ఫర్ ఎగ్జాంపుల్. దెన్ అకాడమిక్ ఇయర్ యొక్క స్టార్టింగ్ డేట్ అండ్ అకాడమిక్ ఇయర్ యొక్క ఎండింగ్ డేట్. స్టేటస్ యాక్టివ్, దెన్ క్రియేట్. సో ఇది అకాడమిక్ ఇయర్ క్రియేట్ అవుతుంది. అండ్ లేటర్ ఆన్ అకాడమిక్ ఇయర్కి ఒక క్లాస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అకాడమిక్స్ సెలెక్ట్ చేసి దాంట్లో క్లాస్ మేనేజ్మెంట్ అండ్ క్లాస్. సో ఇందులో క్రియేట్ స్టూడెంట్ క్లాస్, టైటిల్ వచ్చేసి ఈ యొక్క క్లాస్ నేమ్ 7th క్లాస్ అండ్ స్టేటస్ యాక్టివ్, క్రియేట్. నెక్స్ట్ క్లాస్ యొక్క సెక్షన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ క్లాస్ సెక్షన్, స్కూల్ నేమ్, class 7th class, section name A section and status as active. Next, create classrooms. Create classroom. ఇక్కడ క్లాస్ రూమ్ యొక్క నెంబర్ అసైన్ చేయాలి. దెన్ స్టేటస్ ఇస్ యాక్టివ్ అండ్ క్రియేట్. సో నెక్స్ట్ మనం ఒక స్టూడెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికి స్టూడెంట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. నేను లేటర్ ఆన్ పేరెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం పేరెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి స్టూడెంట్ని అసైన్ చేస్తాం. సో క్రియేట్ పేరెంట్ డీటెయిల్. ఇక్కడ పేరెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్, పేరెంట్ యొక్క నేమ్, మదర్ నేమ్, వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఇమేజ్, కరెంట్ అడ్రస్, permanent address, father qualification, mother qualification, father Aadhaar number, mother Aadhaar number, father occupation, mother occupation, father యొక్క blood group, mother యొక్క blood group and status as active and create. సో ఇక్కడ పేరెంట్ క్రియేట్ అవుతారు. దెన్ later on click on student details under student management, create student detail and ఇక్కడ మనం ఇంత క్రియేట్ చేసిన పేరెంట్ ని సెలెక్ట్ చేస్తాము. సో and their admission number, roll number, their profile photo, student name, gender male, వాళ్ళ date of birth, category, religion, caste, వాళ్ళ phone number అండ్ స్టూడెంట్ని ఏ క్లాస్కి అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి. అండ్ సెక్షన్ అండ్ అకాడమిక్ ఇయర్, వాళ్ళ యొక్క ఈమెయిల్ అండ్ అడ్మిషన్ డేట్, వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ అండ్ వాళ్ళ ఏదన్నా కాలేజ్ గ్రూప్లో ఉంటే ఆ కాలేజ్ గ్రూప్, వాళ్ళ యొక్క హైట్, వెయిట్, నేషనల్ ఐడి నెంబర్, వాళ్ళ యొక్క మదర్ టంగ్, ఎనీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, వాళ్ళ ప్రీవియస్ స్కూల్, ఓల్డ్ అడ్మిషన్ నెంబర్ అండ్ స్టేటస్ యాజ్ యాక్టివ్. ఓకే, అండ్ కరెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆల్సో దేర్ పర్మనెంట్ అడ్రస్ అండ్ RFID కార్డ్ నెంబర్ ఉంటే అది. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇక్కడ మనకి స్టూడెంట్ క్రియేట్ అయిపోతారు. అండ్ స్టూడెంట్ క్రియేట్ అయ్యాక